అసలు ఇంతమందిని అడగడం కంటే అనిల్ సింఘాల్ని విచారిస్తే చాలా స్పష్టంగా అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇద్దరు విషయాలు తెలుసు కదా. అనిల్ సింఘాల్ ఎందుకు విచారణకు దర్యాప్తుకు రావట్లేదు? ముందు ఆయన విచారించాలి కదా, బికాజ్ ఈజ్ ఇన్ ది సిస్టమ్. రెండోది ఆయనకు కేంద్రంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు, మధ్యలో కొద్ది రోజులు అటు ఇటు కూడా తిరిగినట్టుగా ఉన్నారు. కాబట్టి అనిల్ సింఘాలే విషయం చెప్తే అప్పుడు టీటీడీ పాత్ర, ఈవో పాత్ర, లేకపోతే బోర్డు పాత్ర అన్నీ తేలిపోతాయి కదా. కాబట్టి నిజం అనేది ఖచ్చితంగా బయటికి రావాలి అనేటైతే మటుకు బయట మీడియా కథనాల వల్ల వీటి వల్ల అయితే రాదు. లేకపోతే ఆయన చెప్పాడు, ఆయన అప్రూవర్గా మారిపోయారు, ఆయన లొంగిపోయాడు. అలాగే బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఏదో ఆ పేరుతో 2 సంస్థలు ఉన్నాయి. మాది కూడా నేను క్లారిఫై చేయదలుచుకున్నాను ప్రేక్షకుల కోసం, మీకోసం. మనం ఇప్పుడు కొడితే కూడా బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ డైరీ ఇట్లాంటివి కొడితే ఉత్తరప్రదేశ్లో చాలా ఉన్నట్టుగా వస్తున్నాయి. వాటి ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్ కూడా అవుతున్నాయి. అయితే ఇది కొంచెం వేరు, దీనికోసం ఏర్పడింది, దీన్ని మూసేశారని చెప్తున్నారు. పూర్తి వివరాలు కంపెనీలు వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ పేరుతో ఆర్గానిక్ డైరీ మిల్క్ అట్లాంటివి కొనసాగుతున్నాయి. కానీ ఆ సంస్థ ప్రతినిధులు కూడా వచ్చారు నిన్న విచారణకు. కానీ వాళ్ళు ధర్మారెడ్డితో పాటు మేము విచారణలో పాల్గొనమని చెప్పారంట. ఇది ఇంకోటి ఇష్టం. మరి వాళ్ళని కూడా ఆ సమయంలోనే పిలిచేది, ఎందుకంటే ధర్మారెడ్డి చెప్పడం లేదు, పూర్తి నిజం చెప్పించాలి, లేకపోతే పూర్తి యథార్థం రావాలనే దాంతో ప్రయత్నిస్తే వాళ్ళు మేము ఆయనతో కలిసి పాల్గొనము, మమ్మల్ని విచారించడం వేరు, ఆయన్ని విచారించడం వేరు అని వాళ్ళు చెప్పారట.